బాగా కొడుతున్నాయి. ఆడబిడ్డలు ఒక్కసారి చేయెత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ అంటే అన్నలు ఎత్తొద్దని కాదు, జై తెలంగాణ. బీర్పూర్ గ్రామస్తులకు చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీపీ శారదమ్మ గారు, బీర్పూర్ సర్పంచ్ అమ్మ గారు, చంద్రశేఖర్ గౌడన్న గారు, బాపిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న నాయకులు, అందరికన్నా ముఖ్యంగా ఇంత ఎండలో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ మనందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచార నిమిత్తం మన బీర్పూర్ రావడం జరిగింది. కానీ మీ అందరికీ తెలుసు బీర్పూర్ నేను ఇది వచ్చుడు మొదటిసారి కాదు. ఇదివరకే 3 సార్లు వచ్చిపోయినా. ఇదివరకు వచ్చి ఇల్లు ఇల్లు గల్లీ గల్లీ తిరిగి ఇదే బీర్పూర్లో రాత్రిపూట కూడా ఇక్కడనే బస చేసి తెల్లారి కూడా ఉండి నరసింహస్వామి ఆలయానికి పోయి దర్శనం చేసుకొని పోయినటువంటి సందర్భం. అంటే చాలా మంది ఎంపీలకు అట్లా ఊరు ఊరు తిరిగే అవకాశం రాదు. మీ అందరి దయతోని మొదటిసారి మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ దయతోని పార్లమెంట్లో మాట్లాడగలిగిన, అట్లనే ప్రతి గ్రామంలో కూడా పనిచేసేటటువంటి ప్రయత్నం చేసిన అన్న విషయం మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ బీర్పూర్ గ్రామం చూసుకుంటే 60-70 ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి రానన్ని డబ్బులు అంటే అక్షరాల 30 కోట్ల రూపాయలు ఒక్క బీర్పూర్ గ్రామానికి పోయిన 5 ఏళ్లలో ఇచ్చినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీ. అది అందులో సేవ చేసే భాగ్యం నాకు కలిగించినందుకు మా ఆడబిడ్డల కన్నదమ్ములకు నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మొత్తం బీర్పూర్ మండలం చూసుకుంటే దాదాపుగా 173 కోట్ల రూపాయలతో రోళ్లవాగు ప్రాజెక్టు కాకుండా 173 కోట్ల రూపాయలతోని సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీ. 5 ఏళ్లలో నేను ఉట్టి మాట ఎప్పుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు. ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేస్తే 5 ఏళ్ల ముందు తెలంగాణ రాకముందు మన ఊర్లలో వచ్చిన పింఛన్లు ఎన్ని, ఇవాళ మన ఊర్లో వస్తున్న పింఛన్లు ఎన్ని. ఇక పెద్ద ఏం వేరే ఆలోచన అవసరమే లేదు. ఈ ఒక్క లెక్క తెలుసుకుంటే చాలు. అంతకుముందు ఊర్లలో 10-20 పెన్షన్లు వచ్చాయి. ఆ 10-20 పెన్షన్లకు కూడా ఇంకో వాళ్ళు ఎవరైనా పోయి అడిగితే ఆ 20 మందిలో ఎవరో ఒక ముసలైన పోతాడు, పోయినాక మీకు పెన్షన్ ఇస్తామని చెప్పింది. ఆ విషయం మీకు గుర్తు, నేను చెప్పే అవసరం లేదు. కానీ తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం? అర్హత ఉన్న వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఇచ్చినాం. అంతకుముందు ఎట్లుండే, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే సర్పంచ్లు ఉంటే వాళ్ళ చుట్టాలకే పెన్షన్లు వచ్చేది. ఇవాళ అట్లున్నదా? ఎవరు పెడితే అప్లికేషన్ వాళ్ళకి పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా తెలంగాణ వాళ్ళే, ఎవరైనా తెలంగాణ కుటుంబ సభ్యులే, అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మరి మీ అందరు కూడా కోరిన ఎన్నికలప్పుడు ఏమని అడిగిండ్రు? కేసీఆర్ సార్కి ఎప్పుడు 65 ఏళ్లకెళ్ళి పెన్షన్లు ఇస్తుండ్రు, ఇవాళ రేపు తినే తిండికి చేతనైతే లేదు, జల్దీ పెన్షన్ ఇవ్వను 57 ఏళ్ల నుంచి అని చాలా మంది చెప్పింది. చెప్తే అదే విషయం నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే ఇవాళ మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేసేది ఏమంటే, ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మే 1వ తారీఖు అంటే కరెక్ట్ గా నెల రోజుల తర్వాత నుంచి మన 57 ఏళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నుండి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అవుతా ఉందని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఊర్లో మనకు 100 పెన్షన్లు వస్తే 57 ఏళ్ల నుంచి మొదలు పెడితే రేపటి నాడు 200 పెన్షన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. చాలా మందికి ఇంకా అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి కొత్తగా పెన్షన్లు తీసుకునేటోళ్ళు అడుగు మంచిగున్నది. ఇన్ని రోజులు మీ అందరికి 1000 రూపాయలు వచ్చినాయి, వాళ్ళకు వచ్చుడే నెలకు 2000 రూపాయల పెన్షన్ కూడా రాబోతా ఉన్నది. మరి ఆ పెన్షన్ పెంచుకునే దానికి మొత్తం కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీలో బడ్జెట్లు ఆల్రెడీ పాస్ చేసిండ్రు. మే 1వ తారీఖు నుండి మీ బ్యాంక్ అకౌంట్లలో 2000 పడతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా బీడీ కార్మికులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వారందరికీ కూడా ఇవాళ గుర్తు పెట్టుకొని ఆలోచన చేసి కేసీఆర్ గారు ఒక కన్న కొడుకులాగా పెద్ద కొడుకులాగా మీకు అండగా ఉంటున్న విషయం మీకు తెలుసు. మరి ఇవాళ ఈ పరిస్థితి మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా గిట్ల పెన్షన్లు ఇస్తలేరు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతమందిని ప్రభుత్వం ఆదుకుంటలేదు. ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు కార్యక్రమం వాళ్ళు మొదలు పెట్టలే. మనం మొదలు పెట్టినాక అక్కడ రైతులు నిలదీస్తే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి మనం ఇక్కడ రైతు బీమా ఇస్తున్నాం. ఇంతవరకు ఇంకే రాష్ట్రం కూడా రైతు బీమా ఇచ్చే ప్రయత్నం చేస్తలే.
మా గంగపుత్ర సోదరులు వలవట్టుకొని వచ్చిండ్రు. మరి వారికి తెలుసు వారి సంక్షేమం కోసం ఇవాళ తెలంగాణలో జరుగుతున్న పని ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో జరుగుతలేదు. మనం గర్వంగా చెప్పుకోవాలి ఇవాళ ఈ విషయాలన్నీ. మన యాదవులకు కానీ ప్రతి ఒక్కరికి జరిగే కార్యక్రమాలు వేరే రాష్ట్రాలలో జరుగుతలేవు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈ ఎన్నికలు ఢిల్లీకి ఎవరు పోవాలనే దాని మీద జరుగుతున్నది. మరి ఢిల్లీ అయినా గల్లీ అయినా ఇదే గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ వాళ్ళ కోసం మాట్లాడతాం. ఆ విషయం మీరు చూసి పోయిన 5 ఏళ్లలో కాదు, తెలంగాణ కోసం కొట్లాడమన్న నాడు వేరే కండువాలో ఎవరు కొట్లాడలే. ఆనాడు ఇట్లనే అన్నారు, మీకేం పని అన్నారు. కానీ ఇదే టిఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేలా అన్న విషయం దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే కేసీఆర్ గారు ఆనాడు ఢిల్లీతో కొట్లాడి మెడల్ వంచి రాష్ట్రం సాధించకపోతే ఇవాళ జరుగుతున్న మంచి పనులు మనకు జరిగేవా ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి. 60 ఏళ్ళు అరికోస పడ్డాం, 60 ఏళ్ళు ఆంధ్రోలతో కలిసి మన ఊర్లకు పనులు కాకుండా ఇబ్బంది పడ్డాం. ఈ పోయిన 5 ఏళ్లలో నెమ్మదిగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నాం. కానీ ఎంత చేసినా ఇంకా కొన్ని మిగులున్నాయి. అందులో ముఖ్యంగా నాకు బాగా బాధ అనిపించే అంశం, ఖచ్చితంగా నేను మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు పట్టుబట్టి చేయాలనుకునే అంశం, మొదటి ప్రాధాన్యత అంశం ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఉండాలనే అంశం. చాలా మందికి ఇండ్లు లేవు, ఇబ్బందిగా ఉన్నది. ఉంటే మొన్న చెప్పిన ఎన్నికలలో మేము జాగా ఉండి సొంత జాగా ఉన్న పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు తప్పకుండా ఇస్తామని చెప్పినాం. ఆ కార్యక్రమం మే తర్వాత ప్రారంభమవుతుందని కూడా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అసలు జాగలేని వాళ్ళకు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరై ఉన్నాయి. కానీ మీకు తెలుసు పోయిన 5 ఏళ్లు జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే. ఆ ఎమ్మెల్యే గారిని సార్ ఇండ్లు ఉన్నాయి మరి 2000 నువ్వు పెట్టు అని అంటే ఎక్కడెక్కడైతే జాగలేదో అక్కడనే చూసి 20 ఇండ్లు పెట్టిండు ఆయన, కానీ మనని పని చేయనియలే. ఇప్పుడు మీ దయతోని గులాబీ కండువా కప్పుకున్న సంజయ్ అన్ననే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి నేను సంజయ్ అన్న మీకు మాట ఇస్తా ఉన్నాం, బీర్పూర్ మండల వాళ్లకు నేను సంజయ్ అన్న వచ్చే 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో కూడా ఏదన్నా చేసి జాగా సంపాదిస్తాం. ఇండ్లు లేని పేదవారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసి కట్టే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు మాట ఇస్తా ఉన్నా. కాబట్టి ఇండ్లు లేనటువంటి వారు మన జగిత్యాలలో ఉండనే కూడా వచ్చే 5 ఏళ్లలో అదే మొదటి అంశంగా మనం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. జాతీయ పార్టీలు చేసేటటువంటి ప్రచారం ఉన్నది చాలా. పువ్వు గుర్తోళ్ళు ఉన్నారు, చెయ్యి గుర్తోళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళందరూ ఊర్లలోకి వస్తారు. ఇన్నేళ్ళు రాలే, ఎలక్షన్లు అనగానే వస్తారు. వచ్చి మీకు అన్ని మాయమాటలు చెప్తారు. ఒక మాట ఏం చెప్తారంటే, ఇప్పుడు ఊర్లలోకి పోయి బీజేపీ వాళ్ళు కేసీఆర్ సార్ మీకు 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు, కానీ ఆయనది లేదు, పైసలు మొత్తం సగం మేమే ఇస్తున్నామని చెప్తున్నారట. మీరు అందరు ఆలోచన చేయాలి. మరి కేసీఆర్ సార్ లేనాడు ఇచ్చింది ఎంత? 200. ఇచ్చింది ఎంతమందికి? ఊర్లో 10 మందికో 20 మందికో. మరి ఇలా కేసీఆర్ సార్ వచ్చారు కాబట్టి వెంటబడి మొత్తానికి మొత్తం పైసలు మనం ఇస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంతమందికి పెన్షన్లు వస్తున్నాయి. అంటే ఆ పార్టీల పరిస్థితి ఎట్లుందంటే అందరు సార్కు దగ్గరైనరు, కేసీఆర్ సార్కు అందరూ కారు గుర్తుకు దగ్గరైనరు. వీళ్ళని విడగొట్టాలంటే అబద్ధాలు చెప్పుడు తప్పితే ఇంకో మార్గం వాళ్ళకి కనపడతలేడు. కాబట్టి ఊర్లలోకి వచ్చి అబద్ధాలు చెప్తారు, అసత్య ప్రచారాలు చేస్తారు, అనేక రకమైన కార్యక్రమాలు చేస్తారు. దయచేసి ఆగం కాకండి, మోసపోకండి. గల్లీలైనా గ్రామంలైనా ఢిల్లీలైనా గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఉంటారు. మీ అందరికీ తెలుసు, మనం ఊర్లలో అనుకుంటాం మట్టి పనికి పోయినా మనోడు ఉండాలి అనుకుంటాం. మరి ఢిల్లీ పనికి పోవాలి, తెలంగాణ ముచ్చట్లు ఢిల్లీలో మాట్లాడాలి, అక్కడ ఢిల్లీ నుండి మనకు వచ్చేటి కొట్లాడి తీసుకొని రావాలి. కాబట్టి మరి ఆ పని చేయడానికి మీ బిడ్డలం, మీకోసం కొట్లాడేటటువంటి వాళ్ళం, ఈ గులాబీ కండువ కప్పుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలలో కారు గుర్తు కోటేసి మరి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. ఒకసారి మీరు గెలిపించారు, పోయినసారి గెలిపిస్తే మీకోసం కష్టం చేసినాం, మీకోసం ఇబ్బంది పడ్డాం. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా 1200 కోట్ల రూపాయలతోని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శాయశక్తుల పనిచేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీరు అవకాశం ఇస్తే ఇంకా కూడా పనిచేస్తూ ఇంకా అభివృద్ధిని చేసుకుంటూ మిగిలిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా చేసుకుందామని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. మరి నరసింహపల్లెలో బీర్పూర్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని సంజయ్ అన్న చెప్పిండ్రు. ఆ సమస్యలన్నింటినీ కూడా వెంటబడి సాధిస్తాం. వాస్తవానికి నాకంటే ఎక్కువ మీకు నిరంతరం పనిచేసే వ్యక్తి ఉండాలనే సంజయ్ అన్నని మనం గెలిపించుకున్నాం.
మీరు రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. జగిత్యాల నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇంత మెజార్టీతో ఎవరు గెలవలే. అంత నిండు మనసుతోని మీరు సంజయ్ అన్నను ఆశీర్వదించును. కాబట్టి మేము కూడా వెంటబడి అంతే నిండు మనసుతోని ప్రతి ఒక్క పని కూడా మన కోసం చేసి పెడతామని ఈ సందర్భంగా వాగ్దానం చేసుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు, ఏ సక్క చెప్తలేరు అందరు. మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.